వెల్కమ్ టు సోషల్ అఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్, డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకోబోతున్న ఒక పెద్ద డిసిషన్ మన భారత ఐటీ, మెడికల్ మరియు మెకానికల్ ఇండస్ట్రీలలో పెద్ద ప్రభావమే చూపబోతుంది. అదే H1B వీసా ఛార్జెస్ పెంపు. ప్రీవియస్ గా కంపెనీ టైప్ ని బట్టి ఈ H1B వీసా ఛార్జెస్ $2,000 నుంచి $5,000 వరకు మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం ఏకంగా $1,00,000 ఈ H1B వీసా ఛార్జెస్ పెంచేసింది. ఎస్, మీరు వింటుంది నిజమే, $1,00,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 89 లక్షల రూపాయలు. అని ఇక్కడ చిన్న వెసులుబాటు ఏంటి అంటే ఆల్రెడీ H1B వీసా హోల్డర్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ కొత్తగా ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ ఫీజ్ అప్లికేబుల్ అవుతుంది. ఈ ఫీజు హైక్ అవ్వడం వల్ల అమెరికన్ కంపెనీలు మాత్రమే కాకుండా భారతీయ ఉద్యోగస్తులు వారి కుటుంబాలకు కూడా పెద్ద దెబ్బని చెప్పవచ్చు. ఎందుకంటే USA ప్రభుత్వం ప్రతి ఏటా 85,000 H1B వీసాలు జారీ చేస్తుంది. అంతెందుకు 2025 ఫస్ట్ 6 నెలల్లోనే భారతీయులు ఏకంగా 10,000కు పైబడి ఈ H1B వీసా అప్రూవల్స్ పొందారు. అని ట్రంప్ చెప్పే రీజన్ ఏంటంటే ఈ H1B వీసాల వల్ల అమెరికన్స్ వాళ్ళ జాబ్స్ కోల్పోతున్నారని, విదేశాల నుంచి వచ్చే టాలెంట్ ని చాలా తక్కువ జీతానికే కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయని, ఇలాగే కొనసాగితే అమెరికా దేశానికి ఆర్థిక మరియు జాతీయ భద్రతకు పెనుముప్పని ఆయన వాపోయారు. బట్ రియాలిటీ ఏంటంటే అమెరికాలో ఎక్కువ శాతం విదేశీయులు ఉద్యోగాలు పొందుతున్నారు. దీంతో ఈ వీసా ఛార్జెస్ పెంచడంతో హైర్ అమెరికా అనే మెసేజ్ ని ట్రంప్ ప్రభుత్వం ఇండైరెక్ట్ గా ప్రమోట్ చేస్తుంది. సో వ్యూవర్స్, ఈ H1B వీసా ఛార్జెస్ పెంపు గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి.